బైబిల్ నిండా మాటలు ఉంటాయి కానీ అక్షరాలలో కనబడని భావాలు ఎన్నో లోపల ఉంటాయి. ఇంత దూరం ప్రసంగం చేశాక ఒక మాట బేసిక్ అమాంగ్ ద బేసిక్ లెసన్స్ నేను చెప్తున్నా. త్రిత్వము అనే మాట బైబిల్లో ఉందా? మరి ఎందుకు త్రిత్వం నమ్ముతున్నాము? తాకు గుడిస్తే దాని కింద క్రావడి, మళ్ళీ తారాసి వావొత్తు, మాకు కొమ్మిస్తే త్రిత్వము అని ఎక్కడైనా బైబిల్ కవర్ టు కవర్ ఒక్కసారైనా ఒక మాట ఉందా? ప్రతి చోట ఏముంది? దేవుడొక్కడే, దేవుడొక్కడే, దేవుడొక్కడే. పాత నిబంధనలో అదే మాట, కొత్త నిబంధనలో అదే మాట. మరి ఒక్కడే 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 బైబిల్ అంతా చెప్తే మళ్ళీ నువ్వు ముగ్గురు అంటావే? లేదండి, తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి కుమారుడు కాదు. ఎందుకంటే కుమారుడు అన్నాడు, నా తండ్రి నాకంటే గొప్పోడని, నా తండ్రి నన్ను పంపి ఉన్నాడని, నా తండ్రి చిత్తమే నేను చేస్తున్నానని. కనుక తండ్రి వేరే, కుమారుడు వేరే. ఆయన బాప్తిస్మం పొందినప్పుడు ఇదిగో నా ప్రియ కుమారుడు అని ఒక ఆయన పైనుంచి మాట్లాడాడు కూడా. నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. కనుక తండ్రి వేరే ఉన్నాడు, ఈయన కాదు తండ్రి. తండ్రి వేరు, కుమారుడు వేరు. అట్లాగే కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, వేరొక ఆదరణకర్త వస్తాడు, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించును. పరిశుద్ధాత్మ అంటే యేసు కాదు, యేసు అంటే పరిశుద్ధాత్మ కాదు. యేసే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మే తండ్రి యేసు నామమున పంపినవాడు పరిశుద్ధాత్మ. యేసును గూర్చి మనకు బోధించేవాడు పరిశుద్ధాత్మ. కానీ మళ్ళీ వీళ్ళు ముగ్గురు కాదండోయ్. ఈ మూడు వ్యక్తిత్వాలు, మూడు ఆకారాలుగా కనబడుతున్న ఏకదేవుడు. కుమారుడు నిత్యుడు, తండ్రి నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు. బైబిల్లో నిత్యుడవు ఆత్మ అని ఉంది, కుమారుడు నిత్యుడని ఉంది, తండ్రి ఎలాగూ నిత్యుడే. ముగ్గురు నిత్యులు ఎలా ఉంటారు? హౌ యు కెన్ హ్యావ్ 3 ఇటర్నల్ బీయింగ్స్? తండ్రి సృష్టికర్త, పరిశుద్ధాత్మ సృష్టికర్త, వాక్యమని పేరు పెట్టబడిన యేసు సృష్టికర్త. అరే ఏంది సార్, ముగ్గురు సృష్టికర్తలా? కాదండి, సృష్టికర్త ఒక్కడే. మరి తండ్రి అన్నా చెప్పు, కుమారుడు అనైనా చెప్పు, ఏదన్నా ఒకటి చెప్పు. వాట్ ఈస్ దిస్ గందరగోళం అంటే? లేదు సార్, దేవుడు ఒక్కడే. మరి పోనీ ముగ్గురు దేవుళ్ళనైనా చెప్పు, అదేం చెప్పు. మన భారతీయ ధర్మంలో త్రిమూర్తులు ఉన్నట్టు క్రైస్తవులకు వీళ్ళు త్రిమూర్తులు అని చెప్పి పంచాయితీ లేదు. అట్లట్లే సార్, దేవుడు ఒక్కడే. అదే చచ్చే సాగు వచ్చింది నీతో, ఏంటయ్యా? తండ్రి కుమారుడు కాదంటావు, కుమారుడు తండ్రి కాదంటావు, వాళ్ళిద్దరు పరిశుద్ధాత్మ కాదంటావు, ఎవరికి వాళ్ళే వేరు వేరు అంటావు, మళ్ళీ ఒకడే దేవుడు అంటావు. పోనీ నువ్వు చెప్పిన డెఫినేషన్ బైబిల్లో ఎక్కడన్నా ఉందా? ఇట్లా ఈ వర్డింగ్స్ ఉన్నాయా? తండ్రి కుమారుడే, తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, వీరిద్దరూ విడదీయరాని ఏకత్వము కలిగి ప్రారంభము లేని నిత్యత్వము నుండి యుగయుగములు అంతము లేని నిత్యత్వం వరకు ఎల్లప్పుడూ అవిభాజ్యమైన ఏకత్వము కలిగి ఏక వ్యక్తిగా ఈ ముగ్గురు వ్యక్తులు జీవించుచున్నారు అని ఏడన్నా ఉందా బైబిల్లో? మరి ఎందుకు నమ్ముతున్నారు? ఊహాశక్తికి
ఆ త్రిత్వ మర్మం ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ద ట్రినిటీ ఈజ్ మేనిఫెస్ట్ బిఫోర్ అస్. ద ట్రినిటీ ఈజ్ రివీల్డ్ బిఫోర్ అవర్ మెంటల్ ఐస్, బిఫోర్ అవర్ ఇమాజినేషన్స్, by the Holy Spirit.